పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. నిర్మాణ వివరాలను హిల్ వ్యూ పాయింట్ దగ్గర సీఎం చంద్రబాబుకు ఇంజనీర్లు వివరించారు. కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ తో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల్ని పరిశీలిస్తున్నారు సీఎం. 2027 జూన్ నాటికే ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగంపై వారికి కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్దకు నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయనకు మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్టు యొక్క పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లు బయలుదేరిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు హెలిప్యాడ్ చేరుకున్నారు. అయితే అనంతరం అధికారులతో సమీక్షించి రోడ్డు మార్గాన ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని కూడా వీక్షించారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వెంటనే డయాఫ్రామ్ వాల్, శిల్పి, గ్యాప్ 1, గ్యాప్ 2, ఎత్తకం రాక్ఫిల్ డ్యాం పనుల పురోగతిపై కూడా అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రాజెక్టు యొక్క పురోగతి గురించి కూడా ఇంజనీర్లతో, ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. పనుల్లో జాప్యానికి గల కారణాలు, మిగిలి ఉన్నటువంటి కీలక దశలు ఎప్పుడు పూర్తి చేస్తారనే అంశాలపై కూడా స్పష్టమైన నివేదికలు కూడా కోరినట్టుగా సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా భావిస్తున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల లక్షల ఎకరాల సాగునీరు పలువురికి, రైతులకు మేలు జరుగుతుందని కూడా మరోసారి స్పష్టం చేశారు. తాజా సమాచారం అయితే ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా రోడ్డు మార్గాన ఇప్పటికీ సమీక్ష కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అనంతరం దీపిక